ఆయనకే అవకాశం ఉందని మా అభిప్రాయం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? సీఎం రాబోయే కాలంలో మళ్ళీ సీఎం ఆయనే. ఆర్థికం కూడా చాలా మంది వెనకబడిపోయారు. నాలంటి బడి దొరకకుండా ఇంటికి సుఖంగా ఉండొచ్చని. వచ్చే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు? ఆయన ఇచ్చే పనులను బట్టే ఆయన మాకు మేలు చేశాడు. ఆయన మేము అంతవరకు ఆయన మాకు హెల్ప్ చేస్తున్నాడు, మేము ఆయనకి హెల్ప్ చేస్తాం. అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని పక్కన పెట్టేసి సంక్షేమ పథకాలపైన దృష్టి పెట్టారు అని అంటున్నారు. సహజంగా వాళ్ళ ఇష్టంగా మనం ఏం చేసేది ఏం లేదు కదా. సంక్షేమ పథకాలు అంటే ఇస్తున్నాడు, అభివృద్ధి మాత్రం లేని మాట వాస్తవే. ఇది మాత్రం కరెక్ట్. అది దీన్ని బట్టి మళ్ళా ఆయనకే అవకాశం ఉందని మా అభిప్రాయం. రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనుకుంటున్నారు? సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. మల్లా రెడ్డి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందంటారా? అన్ని పనులు చేస్తున్నారు. రహదారులు బాగాలేదని అంటున్నారు. రహదారులు అంటే మరి కరోనా గురించి మరి కొద్దిగా లేట్ అయ్యి ఉండొచ్చు, తర్వాత చేస్తారు. మళ్ళీ అయినా కావాలి. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారండి. డెవలప్ అంతా వెనకపోయిందండి. డెవలప్మెంట్ అంతా జనం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ అంతా వెనకబడిపోయిందండి. రైతాంగం బాగా దెబ్బతిన్నారండి. రాబోయే కాలంలో మళ్ళీ సీఎం చంద్రబాబుని చూడాలని ఉందండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటాం. అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారనుకుంటున్నారు? ఇప్పుడు అభివృద్ధి అనేది చాలా కుంటుపడ్డది. ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగట్లేదు. ఆర్థికం కూడా చాలా మంది వెనకబడిపోయారు. అంటే జగన్ అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ప్రతి వారికి అందిస్తున్నాము. సంక్షేమ పథకాలు అందిన వాళ్ళకి అందుతుంది, అందిన వాళ్ళకి అందట్లేదు. అది అందరికీ న్యాయం జరగట్లేదు. తాత ఎవరో నెక్స్ట్ ముఖ్యమంత్రి జగనేనండి. జగనే కావాలి. బాగుందా? బాగానే ఉంది, కానీ మా ముజిగేడు రోడ్లు సరిగ్గా లేవు. సందులలో ఇట్లలో రోడ్లు సరిగ్గా లేవు. అది ఒకటే మైనస్. అన్ని బాగానే ఉన్నాయి. చేస్తున్నాడండి. బాబాయ్ చెప్పండి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ జగన్ ఇంకో అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అనుకుంటే మళ్ళీ నాలంటే బండిదోలు పని లేదనగా. ఈ రోడ్డు మీదకి నాలంటే బండిదోలు పని ఉండదు, కానీ జగన్ గారు వస్తే నాలంటే బండిదోలు పని ఉండదు. ఇక బండిదోలతో ఇంకా మరి ఎందుకంటే ఆ గోతులు మరి ఎక్కా వచ్చాను మేము. అంటే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. బాగున్నాయని నాలంటే బండిదోలు పని లేదంటే బాగున్నాయనగా. అది కాబట్టి ఈసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాలని అసలు నేను నా కోరిక జగన్ రావాలి. ఎందుకంటే నాలంటే బండిదోలకుండా ఇంటికి సుఖంగా ఉండొచ్చని.